నాకు అంటూ ఆలోచిస్తూ కాశీ వైపు చూస్తాడు. ఇక కాశీ వైపు చూడగానే కాశీ ఏదో తప్పు చేసిన వాళ్ళగా తలదించుకుంటాడు. ఆ తర్వాత కాశీని చాలా గట్టిగా నిలదీస్తాడు. ఏంటి కాశీ, అసలు ఏం జరిగింది? ఆ ఫుడ్ ట్రాక్ బిజినెస్ గురించి సంబంధించిన విషయాలన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా! అసలు ఏం జరిగింది? పొరపాటు ఎక్కడ జరిగింది? మర్యాదగా చెప్తావా? లేక నన్నే తెలుసుకోమంటావా? నా అంతట నేను తెలుసుకుంటే అది ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది నేను చెప్పలేను. కాబట్టి మర్యాదగా నీకు తెలిసినంత వరకు ఏం జరిగిందో చెప్పేసేయ్. ఆ తర్వాత అనగానే కాశీ రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చారు మామయ్య గారు. అలాగే కాశీ వైరాతో కలిసి కంపెనీలో పనిచేస్తున్నాడని అర్థమైంది. అనగానే ఏంటి కాశీ, నువ్వు వైరాతో కలిసి పనిచేయడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా? ఆ వైరా మన కంపెనీకి పూర్తిగా అగైనెస్ట్‌గా ఉన్నాడు కదా! అనగానే చూడండి బావ, అతను అగెనిస్ట్‌గా ఉన్నా కూడా నాకు మర్యాద అంటూ ఇచ్చాడు. కానీ ఇంటి అల్లునని తెలిసి కూడా నాకు ఏమాత్రం మర్యాద, గౌరవం ఇవ్వకపోగా నన్ను ఒక పనోడి కన్నా హీనంగా చూశారు మామయ్య గారు. అలాగే నన్ను ఒక కార్ డ్రైవర్‌గా, పని మనిషిలాగా చూశారు. అయినా నన్ను పీఏగా చేస్తూ ఎన్ని నోటికొచ్చినన్ని మాటలన్నారు. అసలు నా క్వాలిఫికేషన్‌కి తగ్గ ఉద్యోగం కాదు పీఏ పోస్ట్. కానీ నేను ప్రేమించిన నా స్వప్న కోసం నేను ఆ తల దించుకొని మా మామయ్య గారు చెప్పిన పనులన్నీ చేశాను. కానీ ఇంకా నా వల్ల కాదు. నా క్వాలిఫికేషన్‌కి తగ్గ ఉద్యోగం వైరా గారు ఇస్తా అన్నారు. అందుకని నేను అక్కడికి వెళ్ళాను అనగానే, ఏంటి నీ క్వాలిఫికేషన్‌కి తగ్గ ఉద్యోగం? ఆ జీఎం పదవా? అసలు నీకు ఏమాత్రం అనుమానం రాలేదా? నీకు జీఎం పదవి ఇస్తాను, ఇన్ని లక్షలు డబ్బు ఇస్తాను అని చెప్పేసి అనగానే తోకూపుకుంటూ వాడి వెనకాల వెళ్ళావే. అసలు వాడు ఎందుకింత ఆఫర్ చేస్తున్నాడు? వాడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు అన్న విషయం నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు? నువ్వేమైనా చిన్న పిల్లాడివా కాశీ అంటూ అనగానే, చూడండి, నేనేం చిన్నపిల్లాడిని కాదు, నేనేం తెలియక చేయలేదు. మీరెవరు చేయలేని పని, మీరు ఇంత అర్హతలున్న నాకు ఎక్కడైనా మీరు తలుచుకుంటే ఉద్యోగం ఇప్పించగలరు. కానీ మీరలా చేయలేదు. నన్ను ఒక పనివాడిలాగా చూడాలనుకున్నారు. నా భార్య ముందు నన్ను చాతకాని చవట దద్దమ్మ అన్నట్టు చూపించాలని అనుకున్నారు. అందుకోసమే మీరిదంతా చేస్తున్నారు. కానీ మా జ్యోత్స్నక్క అలా కాదు. జ్యోత్స్నక్క నన్ను ఒక మంచి స్వార్థం లేని ఒక మంచి ఉద్యోగిగా ఉంచాలని అనుకుంది. నా కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంది. ఒక అక్క తమ్ముడి కోసం ఎంత ఆరాటపడుతుందో అంతగా ఆరాటపడింది. అందుకోసమే వైరా దగ్గర నాకు ఉద్యోగం ఇప్పించింది అనగానే అప్పుడు అర్థమైపోతుంది కాశీకి, అది దాసుకి, దశరథకి, శ్రీధర్‌కి, ఇంకా శివనారాయణకి, కార్తీక్‌కి. అంటే ఇదంతా జ్యోత్స్న, వైర కావాలని చేశారు. నాకిప్పుడు అంతా అర్థమైంది కార్తీక్ అని శివనారాయణ అంటాడు. నాకు కూడా అర్థమైంది తాత. అసలు ఇదంతా దీని వెనకాల అంటూ అనగానే, దీనికి తగ్గ సాక్ష్యాలు మనం వెతకాలి. అసలు అక్కడ ఏం జరిగిందో మనం సీసీ ఫుటేజ్ మొత్తం కూడా తెలుసుకుందాం. అక్కడ ఏ ఫుడ్ ట్రాక్ దగ్గర ఇదంతా ఫుడ్ పాయిజన్ జరిగిందో అదంతా కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో నీకేదైనా సంబంధం ఉందా? ఇందులో నువ్వు నేరుగా ఏదైనా చేశావా అనగానే, ఇక చెప్పాలా వద్దా అన్నట్టుగా నన్ను క్షమించండి. నేను అంటూ ఇక ఆ ఫుడ్ పాయిజన్ చేయడానికి, అంటే ఆ ఫుడ్ కల్తీ అవ్వడానికి కారణం కాశీ అని తెలుస్తుంది. అయితే కాశీ చేత జ్యోత్స్న ఇంకా వైరా ఇద్దరు కలిసి ఇదంతా చేశారని తెలిసేసరికి ఒక్కసారిగా కార్తీక్ అయితే కాశీ చెంప చెల్లు మనిపిస్తాడు. ఇక దాంతో నేల కొరిగిపోతాడు కాశీ. అంతలా అసలు నిన్ను ఎంతలా నమ్మాడు మా నాన్న. అసలు నువ్వు నిజంగా ఇంత నీచానికి దిగజేతావని అస్సలు అనుకోలేదు. ఆ జ్యోత్స్న ఎలాంటిదో నీకు తెలుసు. అయినా జ్యోత్స్న మాటలు నమ్మి ఈ జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ని ఎలా దెబ్బతీయాలి అని ఎప్పుడెప్పుడు దెబ్బతీయాలని ఎదురు చూస్తున్న ఆ వైరత్తో చేతులు కలిపావు. ఇలాంటి నిన్ను నా చెల్లెలు ప్రేమిస్తుందని ఎలా అనుకున్నావు కాశీ అంటూ ఇక కాశీ మీద చెంప చెల్లు మనిపించి కాశీకి అల్లు తెరుచుకునేలాగా బాగా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక దాంతో నన్ను క్షమించు బావా, అందరి ముందు నన్ను చిన్నతనంగా చూస్తున్నట్టు మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. మా అన్నయ్య లేకుంటే నీకు ఏది చేత కాదు, నువ్వు అసలు ఏ పనికి చేత కావు అంటూ నా భార్య నన్ను మొహం మీదే పట్టుకొని అనేసింది. ఇక నన్ను ఎలా అక్కడ పీఏగా ఉండమంటావు? ఇక్కడ పీఏగా మామయ్య గారి దగ్గర నేను ఎన్ని ఎన్ని అవమానాలు పొందానో నాకే తెలుసు అనగానే, నువ్వు మీ మామయ్య చేసిన అవమానాలు మాత్రమే చూస్తున్నావు. కానీ మీ మామయ్య నీ మీద పెంచుకున్న ఆశలను మాత్రం నువ్వు చూడలేకపోయావు అంటూ ఇక ఇదిగో చూడు, ఈ డాక్యుమెంట్స్ చూడు, అసలు ఈ ఆస్తి అంతా ఎవరి పేరు మీద ఉందనుకున్నావు? ఈ ఆస్తి అంతా నీ పేరు మీద రాశారు. ఇప్పటికైనా నువ్వు మారు, లేకపోతే ఇంకా నీచానికి దిగజారి ఈ స్వప్న ప్రేమకు దూరం అవ్వకు. నువ్వు స్వప్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే ఇక స్వప్న నిన్ను జన్మలో క్షమించదు అని చెప్పేసి ఇక
ఈ విషయం వెనుక ద వైర ఇంకా జ్యోత్స్న హస్తం ఉందని తెలుసుకున్న తర్వాత శివనారాయణ చాలా షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఇక వెంటనే ద జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న చెంప పగలగొట్టి ఆ నట్టింట్లో తనని ఈడ్చుకుంటూ పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక నా మనవరాల్ని అరెస్ట్ చేయండి, నా రెస్టారెంట్స్కి ఈ పరిస్థితి రావడానికి కారణం నా మనవరాలే అంటూ వైరతో తను కలిసి ఆడుతున్న నాటకాన్ని మొత్తం కూడా బయటపెట్టి పోలీసుల దగ్గర ఆ నిజాలన్నీ చెప్పేసి జ్యోత్స్న అరెస్ట్కి కారణమవుతాడు శివనారాయణ. ఇక కార్తిక్ కూడా తన తండ్రి ఏ తప్పు చేయలేదని సాక్ష్యాధారాలతో పోలీస్ స్టేషన్లో అలాగే కోర్టులో కూడా అన్నీ సబ్మిట్ చేసేసరికి శ్రీధర్ ఏ తప్పు చేయలేదని, ఇదంతా కూడా శ్రీధర్ మీద వైర జ్యోత్స్న కలిసి ఆడి నాటకం ఆడి ఇదంతా చేస్తున్నారని, ఇదంతా జ్యోత్స్న వైర ఆడుతున్న నాటకం అని తెలిసి జ్యోత్స్నకి వైరాకి బాగా గట్టిగా కోర్టు వాళ్ళైతే వార్నింగ్ ఇస్తారు. ఇక తన కూతురికి ఎలాంటి శిక్ష పడుతుందేమో అని సుమిత్ర అయితే చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే సుమిత్ర జ్యోత్స్న తన కన్న కూతురుగా అనుకుంటుంది కాబట్టి సుమిత్ర జ్యోత్స్న గురించి టెన్షన్ పడుతుంది. తొందరగా జ్యోత్స్నకి పెళ్లి చేసి పంపించేయాలని సుమిత్ర అయితే అనుకుంటుంది. మరి చూడాలి సుమిత్ర కోరిక నెరవేరుతుందా, మరి నిజంగానే కార్తిక్ తన తండ్రి ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాడా, కాశీలో ఇప్పటికైనా మార్పు వస్తుందా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.